Hi, hello, welcome to my channel EduTech 360. Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rule 2010, providing 25% provision for children belonging to disadvantaged groups and weaker section for admission in class 1 in private schools. అంటే మనకి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్ ప్రకారం మనకి 25% ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్కి. దానికి సంబంధించి క్లాస్ 1కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మీరు csc.ap.gov.in అని టైప్ చేసినట్లయితే సిఎస్సి ఏపీ గవర్నమెంట్ అని రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఈ వెబ్సైట్లోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో టాప్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆర్టీఈ 12/1C 2025-26 అని ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఫైల్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మనకి లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఇలా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పేజ్లో ఒకసారి మీరు టాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్లై చేసుకునేవారు సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ సిలబస్ స్కూల్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక వాళ్ళు వచ్చేసి 2nd ఏప్రిల్ 2019 అండ్ 31st మార్చ్ 2020 లోపు జన్మించి అయితే ఉండాలి. అదే స్టేట్ సిలబస్కి సంబంధించి స్కూల్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక 2nd జూన్ 2019 నుండి 31st మే 2020 లోపు జన్మించి ఉండాలి. దీనికి అప్లై చేసుకోవడానికి మొదటగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది మన మొబైల్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ 2లో వచ్చేసి మనం ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి మన స్కూల్స్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోవచ్చు. ఏ స్కూల్ కావాలి మనకి దగ్గరలో ఉన్న స్కూల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీరైతే ఆ సెలెక్ట్ చేసినటువంటి ఆ లిస్ట్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ కొరకు. చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా చైల్డ్ లాగిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్, ఈ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా చైల్డ్కి ఆధార్ కార్డు ఉన్నట్లయితే కనుక మనం ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గో అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఆటోమేటిక్గా ఈ కింద కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. అంటే చైల్డ్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఈ అడ్రస్, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఏవైతే ఫిల్ అవ్వవో ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ను ఒకసారి గమనించినట్లయితే కనుక మొదటగా మనం చైల్డ్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ ఆధార్ కార్డ్ నెంబర్, అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఇస్తాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతుంది. అదేవిధంగా చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అది ఆప్షనల్. ఇక్కడ మీకు ఏదైతే స్టార్ ఇండికేట్ చేసి ఉందో ఆ స్టార్ ఇండికేట్ చేసిన దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిస్టిక్, మండలు, సెక్రటేరియట్, హౌస్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ మనం కావాలంటే తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఏ నెంబర్ కావాలో మీకు ఆ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రైస్ కార్డ్ నెంబర్, ఇది ఆప్షనలే. తర్వాత ఏజ్ ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఏజ్ అయితే. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ, బీసీ, ఈ క్యాస్ట్లన్నిటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. జస్ట్ క్యాస్ట్ ఏదనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఆర్ గార్డియన్, అంటే పేరెంట్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, పేరెంట్ ఆధార్ నెంబర్. గార్డియన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక గార్డియన్ నేమ్ మరియు ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నట్లయితే కనుక, అంటే తనకంటే పెద్దవాళ్ళు ఉన్నట్లయితే కనుక ఆల్రెడీ దీనిలో చదువుతూ ఉన్నట్లయితే కనుక వారి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అదే స్కూల్లో జాయిన్ అవ్వాలా, విల్లింగ్గా ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ కోసం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే కనుక ఇంతకుముందు ఎవరు జాయిన్ అవ్వలేదు ఈ విధంగా అనుకున్నట్లయితే కనుక నో అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అని కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి స్పెషల్ గ్రూప్స్ అవి చూసుకున్నట్లయితే కనుక చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్, స్పెషల్ నీడ్, అదేవిధంగా చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ హెచ్ఐవి ఎయిడ్స్, చైల్డ్ ఈజ్ ఆర్ఫన్ అంటే అనాథ, ఈ గ్రూపులకు సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే కనుక అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేది కాదు అన్నట్లయితే కనుక నన్ ఆఫ్ ది అబో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డులో మనం అడ్రస్ ఇస్తాం కదా, ఆ అడ్రస్లోనే ఉంటున్నట్లయితే కనుక ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఏమి అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఏముండదు. నో అని క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి అడ్రస్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఓటర్ ఐడి, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. వీటిలో ఏదో ఒకటి మనం అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ స్టూడెంట్ బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి ఇక్కడ మనం చెక్ ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, యూజర్ ఐడి మరియు పాస్వర్డ్. మనకు వచ్చినటువంటి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తోటి మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే కనుక మనకి సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనకి మన డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్ లాస్ట్లో మనకు వచ్చేసి సెలెక్ట్ డిస్టెన్స్ అనేది ఉంది, డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా మనకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్స్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఓవరాల్గా మనకి మ్యాక్సిమం 10 స్కూల్స్ వరకు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ బాక్స్ అనేది ఉంది కదా, ఈ బాక్స్లో మనకి అవైలబుల్ స్కూల్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ బాక్స్లోకి అవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే సెలెక్టెడ్ స్కూల్స్ బాక్స్లో డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సిన స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.